అవసరమైన మాటలను దయచేయండి. మీ చేతులకు అప్పగించుకుంటూ సమయం దీవించుమని, వాక్య సమయం కూడా దీవించుమని స్తోత్రాలు తెలియజేస్తూ, వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, రావాల్సిన వారిని కూడా నడిపించుమని, కృప చూపించుమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు నేను అన్యుల కుటుంబంలోంచి వచ్చాను. మా ఊరు కూడా ఇది కాదు, మా నాన్నగారు ఊరు ఇనకొండ పక్కన చిన్న గ్రామం, పల్లెటూరు గ్రామం. అక్కడ ఆ గ్రామంలో నివసించే వాళ్ళం మేము మా తోడబుట్టిన వాళ్ళం 6 అక్క చెల్లెళ్ళం. అక్కడే మాకు తమ్ముడు తోడబుట్టినాడు. అయితే అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల మరి ఇక్కడ మా మేనమామలు ఉన్నారు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరిది. అక్కడ జరగకపోవడం వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చాము మేము. వచ్చిన తర్వాత మేము చిన్నగా చేతి పని చేసుకుంటూ ఉండాం, కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. కొన్నాళ్ళు బట్టీలోకి వెళ్ళాము, జరక్క తెచ్చుకొని తినక జీవనాధారం లేక ఎలానో పోషించుకుంటూ వచ్చాడు మా నాన్న. అప్పుడు పరిస్థితులను బట్టి కూడా ఆర్థిక పరిస్థితి ఎంతో కష్టంగా ఉండేది. ఇంట్లో ఒక పూట తింటే ఒక పూట తినే పరిస్థితులు. అలాంటి సమయంలో కూడా ఎన్నోసార్లు మరి అన్ని పనులు చేశాను. నేను కూడా పత్తి మిల్లులోకి వెళ్ళా, సున్న బట్టీలోకి వెళ్ళా, ముక్క కొడడానికి వెళ్ళా, అన్ని పనులకి వెళ్ళేదాన్ని. మరి మేమే పెద్దవాళ్ళం కాబట్టి, నేను 3వ కుమార్తెని మా నాన్నకి. అయితే 2వ అక్క చనిపోయింది, మరి నేను 3వ ఆమెని. అయితే నేను యేసుప్రభు అంటే నాకు తెలియదు. ఒకరోజు నైటు బయట కూర్చొని ఉన్నాను. నేను బయట కూర్చోంటే జాషవాన్ వాళ్ళ ఇంటి దగ్గర సువార్త మీటింగ్ జరుగుతుంది. సువార్త మీటింగ్ జరుగుతుంటే చెప్తా ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉండా, ఏ పాపం చేసినా, ఏ బాధల్లో ఉండా, ఏ కష్టాల్లో ఉండా యేసుప్రభు గొప్ప దేవుడు అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇంతే చెప్తారులే, యేసుప్రభు తక్కువ జాతికి సంబంధించిన ఆయన కదా, మన దేవుడు కాదు కదా అనుకొని నేను పెడుతూ వచ్చాను కొన్ని మాటలు. కానీ కొన్ని సమయాల్లో మరి నాన్నత మొక్క వాళ్ళ అమ్మ మేస్త్రి, ధనాయిపోయినామా పత్తి మిల్ల మేస్త్రి అనమాట. ఆ మిల్లులోకి వచ్చా కొన్ని పరిస్థితులు బట్టి. నేను వెళ్తా వస్తే ఈ మొండ్ర ఎస్తేరక్క, ఉషా అంటారు అక్కని, ఆ ఎస్తేరక్క, కోటిరెక్క ధనలక్ష్మి అని ఉండేది, ఒక సిస్టర్ ఉండేది. వాళ్ళందరూ నాకు సవాసంగా ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను మిల్లులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు యేసుప్రభు గురించి. యేసుప్రభు గొప్ప దేవుడమ్మా, యేసుప్రభు నమ్ముకో, ఆయన రాకట వచ్చినప్పుడు యేసుప్రభు అడుగుతాడు నా గురించి మీరు చెప్పారా లేదని. అప్పుడు ఈ గోడల శాస్త్రం చెప్పాలి, ఇవన్నీ శాస్త్రం చెప్పాల్సి వచ్చిద్ది అని నాకు చెప్తా వచ్చారనమాట. చెప్తా వస్తే, మా దేవుళ్ళు చాలామంది ఉన్నారులే, నేను యేసుప్రభు నమ్ముకోమంటారేంది, మా కులదేవుడు ఉన్నాడు, మేము ఆయనే నమ్ముకుంటాము, మా కులదేవత ఉంది, నేను ఆయనే నమ్ముకుంటాను అని వాళ్ళ మాట పెడచెవిని పెట్టేశాను. నేను పెడచెవిని పెట్టి శుక్రవారం వస్తే నాకు వాళ్ళ సంతోషం, ఉపవాసాలు ఉండేదాన్ని. ఉదయం కాలం నుంచి సాయంకాలం సమయం వరకు ఉంటా. ఈ సమయంలో 2-3 సార్లు పాలు తాగుతా, శుభ్రంగా 4-5 కాయలు తింటా, శుభ్రంగా బిర్రుగా తిని ఉంటా. అదే ఉపవాసం అంటే. ఉపవాసంకి అర్థం కూడా రావద్దు అప్పుడు నాకు. శుభ్రంగా ఉండేదాన్ని. ఇంకా శుక్రవారం రాగానే పసుపు పూసుకోవటం, పూలు పెట్టుకోవటం, ఆ దేవతలు కానీ వాళ్ళు మొక్కటం, దండాలు పెడతాం చేసేవాళ్ళం అనమాట. అప్పుడు అవన్నీ దేవత మనకి సినిమాలు పోయేవాళ్ళం, అన్నీ చూసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం, బూతులు మాట్లాడేవాళ్ళం. ఇష్టాచారం జీవితం కాదు, సంతోషం ఉండేది కాదు. పరలోకం అంటే తెలవదు, పాతాళం అంటే తెలవదు, అంతే మనం జీవిస్తున్నాం అంతే ఈ లోకంలో అనుకునేవాళ్ళం. ఒకరోజు నేను మా ప్రార్థన పెట్టుకుంటున్నాం. ఈరోజు మా ఇంటికాడ రమ్మని అడిగారు ఈ వర్ష అక్కోళ్ళు, అది వేస్తారు అక్కోళ్ళు. అడిగితే వెళ్ళా. సమాధానం పిండి వాళ్ళంట జోసఫ్ అంకుల్ ఉన్నాడు ఆ టైంలో. జోసఫ్ అంకులు వాక్యం చెప్తా ఉన్నాడు. ఏం చెప్తుండు, జక్కయ్య గురించి చెప్తుండు. నాకు అధ్యాయం వచనం గుర్తులేదు, నా చదువు లేదు. జక్కయ్య గురించి చెప్తున్నాడు. శంకరయ్య జక్కయ్య, వడ్డీ తిప్పేవాడు జక్కయ్య, పాపేయం జక్కయ్య,
యేసుప్రభుని చూడటానికి పరిగెడుతున్నారు రోడ్డును పడి అని చెప్తా ఉన్నాడు. ఆ జక్కయ్య ఉరికినట్టుగా ఆ ప్రభుని చుట్టం పోయినట్టు నా కళ్ళ ముందు కనపడుతుంది అనమాట. కనపడుతుంటే ఏంది ప్రభు నాకు ఇట్లా కనపడుతుంది ఏంది, నేను కూడా ఇట్లా మొక్కొట్టు పోయినప్పుడు చాలామంది డబ్బులు దొంగిలించాను కదా అబద్ధాలు చెప్పి, అది తప్పే కదా, దేవుడు నాతో మాట్లాడుతుండు, ఏంది నా గురించి వాక్యం చెప్తుడు ఏంది అని నేను అనుకుంటా ఉన్నా. ఇంకా కొన్నాళ్ళ తర్వాత అట్లాగే ఉంటాను. ఇట్లా సువార్ చేయటానికి వచ్చారు. సువార్ చేయటానికి వస్తే ఒక కార్డు పిల్లలు తీసుకొచ్చి పత్రికలు పంచుతూ ఉంటాం కదా, ఆ పత్రిక తెచ్చి వాటి మా అమ్మకి ఇచ్చారు. మా అమ్మకి ఇస్తే మా అమ్మకి చదువు ఉంది, మాకేం చదువు లేదు. మా అమ్మ చెబుతుంది యేసుప్రభు నిజమైన దేవుడు అంట అట్ట అంటే అని చెప్తుంటే మా నాన్న అంటూ వచ్చాడు, మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడుగా, నువ్వేంది ఆయన దేవుడు అని చూద్ది మన పిల్లలకి అలాంటి మాటలు చెప్పగాకు అని చెబుతుండు మా నాన్న. మా నాన్న కొంచెం మూర్ఖత్వంగా ఉంటాడు, ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయన మాటలు కూడా మేము పెడసవున పెడుతూ వచ్చాము. ఇంకా తర్వాత చిన్నగా ఈ సిస్టర్లు కొద్ది రా అమ్మ రా అంటే అప్పుడు పరిస్థితిని బట్టి నేను తిండి లేక తిప్పలు లేక పెళ్ళి అయ్యి కొంచెం దిగులతోటి సన్నగా అయిపోయా. ఈ లోకంలో ఉండాలి అందరూ ఈ అమ్మాయికి రోగమా ఏంటి ఇలా అయిపోయింది ఏంది ఈ అమ్మాయి అని అన్నీ చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకుంటా ఉంటే నేను బాధపడుతూ వచ్చేదాన్ని, ఏంది ప్రభువా నేను మంచిగానే జీవించా కదా, నేను ఎందుకు ఇలా అనుకుంటున్నారు అందరూ బాధపడుతూ వచ్చేదాన్ని నేను. ఆ టైంలో ఒకసారి రమ్మ మందిరానికి, ఒకసారి కూర్చో 2 మాటలు నేను దేవుడి మాటలు యేసుప్రభు గురించి అని చెప్తా వచ్చారు. మా ఫ్రెండ్స్ చెప్తా వస్తే ఆ ధనలక్ష్మి అన్న అమ్మాయి వచ్చి ఒక వారం కూర్చున్నా. ఏం అర్థం కాలే, అందరు మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు, నాకు ఏం అర్థం కావట్లేదు. 2వ వారం కూడా కూర్చున్నా, ఏం అర్థం కాలేదు. 3వ వారం వచ్చా. 3వ వారం వచ్చినప్పుడు వాక్యం చెప్తా ఉన్నాడు, జోసెఫ్ అంకుల్ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తుండు, మధ్యలో సువార్త చెప్పిండు. సువార్త చెబుతుంటే ఏనేంది వాక్యం చెప్తే వాక్యం చెప్పాలి కానీ మీకోసం యేసుప్రభు వచ్చి మిమ్మల్ని రక్షించడానికి వచ్చి మీ పాపం తీసేస్తాను, ఏం పాపం చేసింది మనం, బయట అట్నే అంటున్నారు ఏడ అట్నే అంటున్నారు కానీ నేను రానమ్మా, ఇదే మాటలు ఎంతసేపు కూర్చోవాలి మందిరానికి వస్తే నేను రానని చెప్పేవాళ్ళతోటి. ఇంకా తర్వాత చిన్న అక్కలు పోతూ ఉంటారు సిస్టర్స్, దావనేతమ్మ అక్క ప్రేమ అక్క వీళ్ళు మైకులు పట్టుకుని ఫస్ట్ కంచి పోయేవాళ్ళు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలా ఏంది ప్రభు అనుకునేదాన్ని. అక్కడ కొంత సాక్ష్యం పంచుకున్నారు. ఆ అన్న చనిపోయింది స్తంభం మీద, ఆడ వీళ్ళు ఆరాధన చేసి వచ్చి ఆయన చచ్చిపోయింటే అడికి రాలా. ఏంది ఎవరు రాలేదు అంటే ఆ రోజు ఆదివారమే రాలేదు. తర్వాత వచ్చారు, ఏంది ఈ టైం తప్పుడు వచ్చారంటే వాళ్ళు అంటే మందిరాన్ని పోయి వచ్చారంట. అంటే వీళ్ళే మడుసులు మందిరం మడిచి చచ్చిపోయి ఉంటే శవాన్ని చూడకుండా ఆరాధన చేసి వస్తున్నారంట అని అనుకున్నాం, మనసులో అనుకున్నాం మేము అందరం. అనుకొని మనకి వాళ్ళే ఆ దేవుని గొలుతున్నారు, వాళ్ళు తక్కువ కులం దేవుడు కదా, అట్లా ఉండకూడదు కదా అనుకుంటా వచ్చాము. తర్వాత వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన తర్వాత జోసెఫ్ అంకులు చిన్నగా మా ఇంటికి రావటం, సువార్త చేయటం అలా చేస్తూ వచ్చాడు. వస్తే తర్వాత 1 వారం 2 వారాలు వచ్చాము. మా చెల్లి నేను వచ్చాము. మేరీ అని ఉంది, అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు లేదు, రక్షించబడిన తర్వాతే అమ్మాయి చనిపోయింది. అయితే ఏం చేసామంటే మందిరానికి వస్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమించేవాళ్ళు, సేవకులు ఫస్ట్ కంచి కూడా. మరి ఆయన ఏర్పాట్లో మేము ఉండాము అని దానికే అదే మరి ఆదరు. వస్తూ ఉంటే నా పేరు, మా నాన్నకి డబ్బు లేకపోయినా కానీ డబ్బు పిచ్చి బాగా ఎక్కువ. నా పేరు చెప్పలేదు మీకు, నా పేరు లక్ష్మి అనమాట. లక్ష్మి అంటే లక్ష్మీదేవి అంటే ధనలక్ష్మి అంట వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో, నాకైతే తెలియదు. అట్లా లక్ష్మి అని పెట్టారు నా పేరు. మా చెల్లి పేరు వెంకటరమణ అని పెట్టారు. మందిరానికి వస్తూ ఉంటే ఇంకా తర్వాత ఆటోమేటిక్గా యేసుప్రభు సంకల్పంలో మరి మేము ఉన్నామేమో, ఆటోమేటిక్గా సేవకుడు మా పేర్లు వెంబటే మార్చేశాడు. మేము అప్పుడు మాకు రక్షణ లేదు, బాప్టిజం లేదు, ఊరికి వస్తున్నామంటే దేవుడు అంటే తెలుసుకున్నాము, వస్తున్నాము. వచ్చినప్పుడు కాంచి నా పేరు మెర్సీ అని పెట్టారు, మా చెల్లి పేరు మేరీ అని పెట్టారు. అప్పుడు మేము బాప్టిజం తీసుకోలేదు. తీసుకున్న కాంచి బాప్టిజం తీసుకున్నాము 2005 25వ తారీఖు 5వ నెలలో తీసుకున్నాము. 3 రోజులు మీటింగ్లు పెట్టారు, బాప్టిజం తీసుకున్నాం. బాప్టిజం తీసుకోగానే శ్రమ వచ్చింది. శ్రమకు తట్టుకుంటానా లేదు ప్రభువా అనుకున్నా. మామూలు శ్రమ కాదు, 2 రోజులు 3 రోజులు అన్నం వండుకునే పరిస్థితులు కూడా ఉండవు. మేము ఆ శ్రమల్లో మేము తట్టుకుంటామో లేదా ప్రభువా, ఏందయ్యా బాప్టిజం తీసుకోగానే ఏంది ప్రభు శ్రమ వచ్చింది, మేము అందరం ఆడపిల్లలు, నాకు భర్త లేడాయా, ఒక కుమారుడు ఉండడు అని చాలా దుఃఖపడ్డా నేను. కొన్నాళ్ళ తర్వాత దేవుడి సంకల్పం చొప్పున చిన్నగా సమస్యలు తీర్చుకుంటా వచ్చే సమస్యలు మొత్తం పోయినాయి.
ప్రభు తీసేసాడు అవన్నీ. తర్వాత ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో యోహానన్న వచ్చిన తర్వాత జరిగింది సంఘటన. ఏం జరిగింది? కరోనా వచ్చింది. కరోనా వస్తే 2 పాయింట్లు వచ్చిన ఆమె చనిపోయింది. 18 పాయింట్లు వచ్చింది మా అమ్మకి. 18 పాయింట్లు వస్తే ఈ 2 పాయింట్లు వచ్చిన ఎవరు? లలితమ్మ గారు కూతురు రమాదేవి, మేస్త్రి రమాదేవి అంటారు ఆమెని. ఆమె చనిపోయింది. 2 పాయింట్లు వచ్చిన 18 పాయింట్లు వచ్చిన మా అమ్మ బతికింది. ఎట్లా బతికింది? దేవుడి బిడ్డలు ప్రార్థన చేస్తూ వచ్చారు, దేవుడి సేవకులు. లాస్ట్కి జాన్సన్ కూడా ప్రార్థన చేసిండు. ఆ టైంలో నాకు మరణం అంటే భలే భయం, భలే ఎదురుపోయేదాన్ని. నేను ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కొండమూడు వెళ్ళిపోయా. 7 కరోనా వచ్చిద్దేమో, మా తమ్ముడికి 1 పాయింట్ వచ్చింది, మా అమ్మకి 18 పాయింట్లు ఉందని ఈ నుంచి కొండమూడు వెళ్ళిపోయా. రోజు అన్నయ్య ఫోన్ చేసేవాడు, ఎట్టండువక్క ఏందక్క అనేవాడు. అన్నయ్య పరిస్థితి అన్నయ్య, అది పరిస్థితి అన్నయ్య అని చెప్పేదాన్ని అన్నయ్యతోటి. ప్రార్థన చేస్తాను అక్క, ఏం కాదులే అనేవాడు. అన్ని చిన్న చిన్న సలహా కూడా అన్నం తీసుకొని పాటించేవాళ్ళం. మేము దేవుడి సేవకుడు కాబట్టి పాటించేవాళ్ళం. తర్వాత ఇంకా మా అమ్మలు కరోనా వచ్చాక ఏం చేశారంటే ఎవరు కొట్టుకాడికి కోరాను ఇట్లా మా అమ్మల్ని. మీ అత్త కరోనా వచ్చిందిగా, మీ ఆయన కరోనా వచ్చిందిగా, మేము ఏము కొట్టు దగ్గర రావద్దు, నువ్వు మేము ఏమి ఇయ్యము అన్నారంట కొట్టుకాడు. మా ఇంటి దగ్గర రీచా కొట్టనే ఉంది, వాళ్ళకు కూడా కరోనా వచ్చింది. అయితే ఏం చేయాలి? మా పరిస్థితి బాగలా. సేవకుడు అని చెప్పా, అన్న నా పరిస్థితి ఇది, మమ్మల్కి మరి తినడానికి ఏమి లేవు, మరి అట్లా బతకాలి, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, పరిస్థితి ఏందన్నా అని చెప్పా. మరి సేవకుడు అన్న మరి బెదర్స్తం పంచుకున్నాడేమో. పెత్తిమోత అన్న ఏం చేశాడు? పెత్తిమోతను చాలా ప్రేమించేవాడు. మా కుటుంబం విషయంలో చాలా బ్యాగ్రాజన్ ఉన్న టైంలో ఆత్మీయంగా ఉండేవాళ్ళు అన్నాళ్ళు మేము. అన్న సరే నాకు అని మరి సేవకుడు అని చెప్పాడు అనుకుంటా, అక్క పరిస్థితి అని. అన్న వచ్చాడు, ఫోన్ చేశాడు నాకు. అన్న అక్క ఇటు సంగతి అక్క అన్నాడు. ఏందన్నా అంటే ఇటు సంగతి అక్క అంటే, సరే నాన్న జరగట్లేదు పరిస్థితి అంటే, నువ్వు ఏడన్నట్టు కొండమూడిలో ఉన్నానన్న అన్న. సరే నక్క నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మీ మరదలకు ఫోన్ చేసి బయటికి రమ్మనక్క అన్నాడు. ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్తే వచ్చింది మా మరదలు. వచ్చేటప్పటికి అన్న సామాన్ ఇంట్లో మనకి వచ్చే సామాను మొత్తం తీసుకొచ్చేసాడు, కనీసం తాలిం గింజలు కూడా తెచ్చాడు అంట. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి బిడ్డల ప్రేమ అలా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్తున్నా నేను. అట్లా తీసుకొచ్చి వాళ్ళ మాటల ద్వారా ఆదరించి మమ్మల్ని ఎంతో బాగా మేలుకొల్పుగా మాకు ఆదరణగా ఉన్నారు దేవుడి ప్రజలు. ఆ విషయాల్లో నేను దేవుడిని నమ్ముకోకముందు నాకు ఈ ప్రేమ దొరకలా. యేసయ్య దగ్గరకు వచ్చాకే ఈ ప్రేమ దొరికింది. నిజమైన దేవుడిని నేను ఎరిగాను అని సంతోషం కలిగింది. ఫస్ట్లో బాధపడ్డా కానీ తర్వాత సంతోషం కలిగింది. తర్వాత ఒక 5 సంవత్సరాలు లోకంలో ఉన్నా నేను. లోకంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయాలు, సినిమాలు, సీరియల్స్ అన్నీ బాగా చూసేదాన్ని. గొడవలు అంటే మనం ముందే ఉంటా, నేను అన్నిటికి పోయేదాన్ని. ఇప్పుడు గొడవ ఆడాలంటే భయం, సినిమాలు చూడాలంటే భయం, సీరియల్ చూడాలంటే భయం. యేసుప్రభు నా జీవితం మార్చేశాడు అన్ని విషయాల్లో. ప్రార్థన చేయటం అంటే నాకు రాదు, ఆరాధన చేయటం అంటే రాదు. అక్కలు చేయమనేవాళ్ళు, ప్రార్థన చేయమనేవాళ్ళు, ఆరాధన చేయమనేవాళ్ళు. నాకు వచ్చేది కాదు. ఏంటంటే మనలో ఏ చిన్న పొరపాటు ఉండా కానీ మనకు రాదు. అంటే అది బూతులు కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రాదు. అన్నం వచ్చిన తర్వాత ఒకరోజు ఆరాధన వర్తమానం చెప్తా ఉంటే పరలోకంలో ఆరాధనే ఉందంట. అది నాకు ఈ మధ్య తెలిసింది, ఆరాధనే ఉందంట. చెప్పేవాళ్ళు కానీ నేను గ్రహించుకునేదాన్ని కాదు. వాక్యం తెలవదు, మనకి పాటలు తెలవదు, ఏం తెలవదు. యోహానని చెప్తా ఉంటే అవునా ప్రభువా, నేను పరలోకం పోతే మరి రేపు ఆరాధనే ఉంది, నేను పరలోకం పోలేం కదా, ఎంత దూరం వచ్చింది అని నేను ఆరాధన చేయటం. సిస్టర్ ఆరాధన చెయ్యి మెరిసి, ఏంగా చెయ్యి, ఒక్క మాట నీ వారం చేయను సిస్టర్ నాకు చెప్తా వచ్చింది. ఆ సిస్టర్ నావనేత మాకే చెప్తా వచ్చింది. ఆరాధన పాత అటు మాట మేము బాధింది, అయినా నాకు ఆరాధన చేయాలనిపించలేదు. నాతో దేవుడు మాట్లాడిన తర్వాతే నేను ఆరాధన చేశా. ఆరాధన చేస్తే ఎంత సంతోషం అంటే చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ మధ్య ఏం జరిగిందంటే నాకు కొంచెం పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో చూపించుకుందాను వీళ్ళ గ్యాస్ ట్రబుల్ వల్ల. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, గ్యాస్ ట్రబుల్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, 2 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అని చెప్పారు. వెంబటే యోహానన్నకు ఫోన్ చేసి చెప్పా, నేను పంచుకుంటా, చిన్న బాధ అయినా సేవకుడు అంతోటే పంచుకుంటా, ఎవరితో పంచుకోను. ఒక అక్క రక్త పంచుకున్నా కానీ వాళ్ళు ఏదో మనకి ఆధారంగా చెప్తారు. నేను అసలే భయస్త్రాలను మాకు తెలుసు. అన్నతో చెప్పాను, సరే నక్క మరి కొదంగోళ్ళలో మీటింగ్ ఉంది కదా, అయిపోయిన తర్వాత
చేరిపోయినవా? లేదన్నా, చేరమంటున్నారు, ఈరోజు చేరతాను అన్నా. సరేలే అక్క అన్నాడు. హాస్పిటల్లో హాస్పిటల్లో చేరితే నాకు మరణం అంచుదా తీసుకెళ్ళాడు ప్రభు. ఏం చేశారు? ట్యూబ్ వేశారు, ముక్కుల్లోంచి ఒక ట్యూబ్ వేశారు. ఆ ముక్కులోంచి చేసిన ట్యూబ్తోటే ఈ మొత్తం ఇన్ఫెక్షన్ మొత్తం లాగాలి. ఆ ముక్కులో ట్యూబ్ ఉంటే అది గొంతులోకి వచ్చింది, మనం మాట్లాడలేము. మరణం అంటే ఇట్టు ఉంటుందా? అమ్మో, నేను పైకి పోకముందే నాకు నరకం కనపడదే ప్రభు, నేను నరకానికి పోకూడదు. నేను చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, తెలిసి తెలవక. నా పాపాలు క్షమించాయ్యా, నేను బతుకుంటే శాస్త్రం చెప్తాను నీ మందిరంలో అనుకున్నా. నాకు ఆరాధన చేయాలంటేనే భయం. నేను శాస్త్రం ఏం చేయగలను, చెప్పగలను, చెప్పలేను. నెల నుంచి వాయిదా వేసుకుంటా వస్తా ఉన్నారు ఈ శాస్త్రం. మన పోయిన వారం అన్న నేను శాస్త్రం చెప్తానంటే అక్క వాళ్ళు ఎబ్రోన్ వెళ్ళారంట. ఒక సహోదరికి ఫోన్ చేసి, అక్క నేను ఈరోజు సాక్ష్యం చెప్తాను అని అడిగా. గుంటూరు పోతుంది. గుంటూరు పోతే వాళ్ళిద్దరు తోడుకోవాలని నవ్వుకుంటున్నారు. ఎబ్రోన్ పోయి చెప్పు మీరు సాక్ష్యం అంటున్నారు. ఇదేంది ఎబ్రోన్ పోమంటున్నారు నన్ను అని అంటే, ఏంది అక్క అంటే, అక్క లేదు మరి నేను సాక్ష్యం చెప్పమండా అన్నయ్య అని అడిగింది అక్క. అడగలేదు అక్క, మరి అక్క పోయిందో లేదో నాకు తెలియదు కదా ఆ సంగతి, నేను అన్నయ్య ఫోన్ చేసి కనుక్కుంటానంటే కనుక్కో అంది. అడిగి ఫోన్ చేస్తే అన్నయ్య అన్నాడు, అక్క ఎబ్రోన్లో ఉన్నాము, సేవకురాలు అక్క కూడా వచ్చింది, మేము వచ్చిన తర్వాత జ్యోతిగంలో సాక్ష్యం అన్నాడు. ఆ మాట ఎందుకు అన్నాడు అని నేను, సరేలే ప్రార్థన చేసుకో మెర్సీ, ఏం కాదులే, ఒకవేళ ప్రార్థన అవసరం ఏమో ఎక్కువ, అందుకని అలా చెప్పారేమనుకున్నా. ఈలోపు నాకు దగ్గు జలుబు. ఈ దగ్గు జలుబు ఎందుకు వచ్చిందంటే, సాక్ష్యం చెప్తానన్న వారం చెప్పలా. సేవకుడు అన్నారు, అక్క సాక్ష్యం చెబుతూ అంటే నేను కక్కుర్తిపడి 500 పనికి పోయా కూలికి. మీరు ఎవరు బాగాకండి అట్ట, ఎవరు బాగాకండి 500 చూసుకుని 10 రూపాయలు చూసుకొని పోతే దేవుడు మనకు తీసుకొచ్చే పరిస్థితులు అసలు పెట్టినా బావు. ఈయాటికి 20 రోజులు ఆ దగ్గు వస్తూనే ఉంది, జలుబు వస్తూనే ఉంది. సాక్ష్యం చెప్తే పోద్ది ఖచ్చితంగా, నా నమ్మకం మరి అది. అయితే ఏం చేసింది, ఆ 20 రోజుల నుంచి ఇంకా దగ్గు జలుబు వస్తూనే ఉంది. ఈరోజు కూడా సాక్ష్యం చెప్దామా వద్దని సేవకుడు అని ఫోన్ చేసి అడిగాడు నన్ను, సాక్ష్యం చెప్పమంటావా అక్క, సాక్ష్యం చెబుతావా అన్నాడు. చెబుతాను అన్న, ఎట్టైనా సరే చెబుతాను అన్న. ఈరోజు పని ఉండా మానుకొని సాక్ష్యం చెప్పాలి, నేను సిద్ధపడి ఉన్నా, నెల నుంచి సిద్ధపడి ఉన్నా. నేను సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఈరోజు 5 గంటల సమయంలో ఏం జరిగింది, మా తమ్ముడు కొడుకు ఫోన్ చేశాడు, అమ్మ మా నాన్న రమ్మంటున్నాడు, రేపేదో ఊళ్ళో ఏదో తంబాలు వేస్తున్నారంట, చీరలు తీసుకోవాలంట, నువ్వు వస్తే పోయి షాపింగ్ మాల్కి పోయి చీరలు తీసుకున్నా అన్నాడు. అరే నేను అట్టాటి చేయకూడదు, నేను యేసుప్రభువుని నమ్ముకుంటుని, నేను అట్టాటి చేయకూడదు కదా అయ్యా అన్న. భలే భద్రాలు బయలుదేరి నువ్వులే, యేసుప్రభు కూడా పోయి చీరలు పెడుచుకోవట్లేదా, చీరలు పెడతలేదా అని చెప్పిండు. నేను మా ఇంటి పక్కన సిపోరా ఉంది, వెళ్తాను, ఏంది ఎట్ట అంటాడు అక్క, అసలు అదేం మాట అక్క అంటే, వాడు మాటలు పడుచుకోవాలక్క, మనం చేయకూడదు అని చెప్పింది ఆ సహోదరి కూడా. సరేలే అన్న, నా కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఇంటి పక్కన దేవుడి బిడ్డలే నన్ను ఆదరిస్తూ ఉంటారు. నా కష్టాల్లో శ్రమల్లో నేను యేసుప్రభు వదిలిపెట్టినా దేవుడి బిడ్డలు వదిలిపెట్టలా. ఒక సమయంలో వస్తే మా అమ్మ కోప్పడేది, మా చెల్లెళ్ళైనా మా తల్లిదండ్రులైనా అందరూ వదిలిపెట్టారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక విషయం జరుగుతుంది, నాకు ఒంట్లో బాగలేదు కదా, మా నాన్న నాకు చేతపడి చేయించాలని చెబుతుండు. ఎందుకమ్మా యేసుప్రభువుని నమ్ముకున్న అమ్మాయి చచ్చిపోయింది, నీకు కూడా ఒంట్లో బాగుంటలేదు, ఎందుకు ఆయన నమ్ముకోవటం, నీకు చేతపడి చేయించారేమో, ఒక అంతరం వేయించుకో, లేకపోతే ఒకరిని చూపెడతా, నాకాడ 30,000 డబ్బులు ఉండి జగన్ వచ్చాక పింఛన్ డబ్బులు దాచిపెట్టుకున్నాను తల్లి, నువ్వు బతుకుంటే చాలమ్మా అంటాడు. అయ్యా నేను యేసుప్రభువుని నమ్ముకున్నా, బతికిస్తాడు, నన్ను ఎవరు చేతపడి చేపిని నేను ప్రభు కోసమే బతుకుతా. నేను అంతరాలు లేపుచుకొని నరకానికి పోను, నేను నిజమైన దేవుని నమ్ముకున్నా, నేను ఎట్లా అని చేయనయ్యా, మీరేమన్నా అనుకోండి, అట్లాంటి మాత్రం మాట్లాడవద్దు, చనిపోయిన ప్రభు కోసమే బతుకుతా అని అనుకున్నా. చిన్న భయం ఆడో నాకు కూడా ఉంది, కానీ అలా చేశారని కాదు, నా ఆరోగ్యమైన ప్రభు ఎట్టయింది, నా కుమారుడు మారితే బాగుండు, నేను నమ్ముకున్న దేవుడిని నా కుటుంబం కూడా నమ్ముకుంటే బాగుండు నా ఆశ. అందరి కోసం ప్రార్థన చేయండి, నా శాస్త్రంలో లేని పొరపాట్లను క్షమించండి. దేవుడికి వందనాలు, మీ అందరికి ప్రైజ్ లార్డ్.